ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథములోని ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇది నిజముగా ఈ లోకములో జరిగిన ఒక నిజ సంఘటన. ఒక మనిషి యొక్క జీవితంలో ఎన్నో విపత్కరమైన స్థితిగతులు వస్తాయి. అలాగే ఈ లోకంలో జీవించిన ఒక వ్యక్తి తన కుటుంబానికి, తన తోటి వారికి దూరమైనప్పుడు అతను ఏ స్థితిలోకి వెళ్ళిపోతాడో, అతని యొక్క స్థితిగతులు ఏ విధముగా మారుతున్నాయో, అతని యొక్క ఆలోచన విధానం, అతని చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితులని ఈరోజు మనం మాట్లాడుకుందామండి. ఒకవేళ మనము అదే స్థితిలో ఉంటే అలాగే నిలబడగలమా? ఉండగలమా, ఉండలేమా అనేది మనల్ని మనం ప్రశ్నించుకుందాం. యేసయ్య ఒక మాట పలుకుతున్నాడండి. అందరికీ బాగా క్రైస్తవులందరికీ కంఠస్థ అంటారు కదా, బై హార్ట్, ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్. చిన్న పిల్లలుగా మనం ఉన్న దగ్గర నుంచి మన అమ్మా నాన్నతో మనం చర్చిలకు వెళ్ళినప్పుడు కానీ, అది కథోలిక సంఘమైనా ప్రొటెస్టెంట్ సంఘం, ఎవరైనా ఒకటేనండి. మనం ఎవరమైనా మనుషులమే అన్నట్లుగా, నువ్వు ఏ సంఘానికి వెళుతున్నా, నువ్వు ఎవరి దగ్గరికి వెళుతున్నా, ఎక్కడ వాక్యం వింటున్నా, అది సత్య వాక్యమా కాదా అని మాత్రం చూసుకోండి. అంతే. నేను అది ఇదని మనలో మనమే విభాగించుకుంటే ఎలాగా? మనమందరం ఒకటే. ఒక తల్లి బిడ్డలం, ఒక తండ్రి బిడ్డలం. ఆదాము సంతతి, అవ్వ సంతతి మనం. యేసయ్య అపురూపంగా తన చేతిలో మలుచుకున్న ఒక మట్టి బొమ్మలం మనం. ఆ పరలోక ప్రార్థన అనేది మనకి అందరికీ బాగా కంఠస్థవచ్చు కదండి. అందులో ఒక మాట, గొప్ప మాట ఉంటుంది అనమాట. ఒక బైబిల్ గ్రంథంలో వచనాన్ని చూపించి మాట్లాడతాను. బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి బైబిల్ తీయండి. అది మనకి ఇచ్చిన ఒక బంగారపు నిధి. ఈ లోకంలో ఉన్న వస్తువులన్నీ ఏమో ఎంతకాలం మనతో వస్తాయి, బంధాలు కూడా మనతో ఎంతకాలం వస్తాయో తెలియదు, కానీ వాక్యం 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 మన ప్రాణం పోయే స్థితిలో కూడా మన వాక్యం మన హృదయానికి హత్తుకున్నట్లయితే అది మనకి ఎంతో ఊరటనిస్తుంది. అందులో ఉన్న మాటలు తేనె పలుకులు, ఓ మంచు కంటే చల్లనైనవి, ఆకాశము కంటే ఎంతో విశాలమైనవి, ఎత్తైనవి, లోతైనవి, ఓ మధురమైన మాటలు ఉన్న పుస్తకం ఉన్నది. దాన్ని ధ్యానం చేయండి, ఒకసారి చదవండి. ఎన్నో పుస్తకాలు చదువుతున్నాం, వేస్ట్ పుస్తకాలు. ఒకసారి దాన్ని చదివితే దాని లోపల ఉన్న టేస్ట్ మనకు తెలిస్తే దాన్ని అసలు వదలం. ప్రపంచంలో ఇన్ని పుస్తకాలు చదివాను, అయ్యో నా జీవితం అంతా వృధా చేసుకున్నాను, ఈ బైబిల్ గ్రంథం చదువుంటే భలే ఉండేది. అది ఇన్ని విషయాలు, ప్రపంచంలో ఎటువంటి ప్రశ్నకైనా, ఎటువంటి పరిస్థితికైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి మార్గము తెలియని ప్రశ్న, అయ్యో నేను ఎక్కడికి వెళ్ళాలి, నాకు ఈ ప్రశ్నకి నాకు సమాధానం తెలియట్లేదే, అయ్యో నాకు ఏమీ అర్థం కావట్లేదు, నేను ఎవరిని ఆశ్రయించాలి అనుకుంటున్నప్పుడు బైబిల్ గ్రంథానికి రండి. ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథము మనకి మార్గాన్ని తెలియజేయడానికి, దిశానిర్దేశాన్ని మన ప్రియమైన మన యేసయ్య మనకి ఇచ్చాడు. ఆ బైబిల్ గ్రంథంలోకి వచ్చిన అద్భుతమైన వచనం మాట్లాడుకున్నాం. ఆయన అంటాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం నుంచి 15వ వచనం వరకు అంటాడు, ఒక చిన్న మాట పలుకుతాడు ఆయన. అయ్యా, మీరు మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించు. ఫస్ట్ అది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మనకి అందులో ఒక సగభాగం నచ్చింది, ఒక సగభాగం నచ్చదు. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఎవరైనా మనకి ఏదైనా ఇస్తున్నారు అని అంటే చక్కగా తీసుకుంటాం. ఒక సామెత ఉంటుంది, మన తెలుగు సామెత, ఫ్రీగా దొరికితే ఫినాయిల్ అయినా తాగుతారండి అని. అలాగే
యేసయ్య అందులో 2 మాటలు మాట్లాడుతున్నాడు. ఒక 2 భాగాలుగా మాట్లాడుతున్నాడు దాన్ని. ఏమంటున్నాడు? మీరు ఎవరైతే ఉన్నారో, మీరు మనుషుల అపరాధములు, మీ తోటి వాళ్ళు ఉన్నారు కదా! వారి అపరాధం మీరు క్షమించారా? ఓకే. క్షమిస్తే పైన ఉన్న మీ పరలోకపు తండ్రి, మన నాన్న, మన పరలోకపు నాన్న మన అపరాధాలు క్షమిస్తారంటున్నాడు. ఎప్పటికప్పుడు మనము మనయి కడుక్కోవడం తప్ప, మన పాపాల గురించి ఏడవడం తప్ప, పక్కోడు ఎవడన్నా మనకి వ్యతిరేకంగా పాపం చేస్తే వాడిని పగస్తుల్లాగా, వాడిని ఎప్పుడు చూస్తే వాడిని చూస్తే మంట భగభగ మండిపోతూ ఉంటుంది. ఈరోజు ఈ విషయాలన్నిటిని మనం ధ్యానిద్దాం. నిజమేనండి, ఇవి మన నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనలు, సందర్భాలు. ఈ లోకంలో జీవించిన ఒక వ్యక్తి, ఇది అతనికి ఈ వాక్యం తెలియకముందే, మనుషులంటే అందరూ వస్తారండి. మనుషులంటే మన కుటుంబంలో వస్తారు, బయట వాళ్ళు, బంధువులు, ఇతరులు, స్నేహితులు, అందరూ, అందులో శత్రువులు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ మనుషులే కదా. ఎవరో చేస్తే మనకు క్షమించడమే కొంచెం కష్టంగా, అనీజీగా అనిపిస్తుంది. బయటోడు ఎవడో, వాడికి మన ముక్కు మొహం తెలియదు, వాడు మనం మన సొంత వాళ్ళు, రక్తము పంచుకొని పుట్టిన వాళ్ళు ద్రోహం చేస్తే బాధ కలుగుతుంది కదా, ఎంతో వేదన చెందుతాం కదా. ఒకే సంతానమైన మనము అలా మన సంతతిలో నుంచి మన రక్తము పంచుకొని పుట్టి మనకు ద్రోహం చేస్తే అబ్బా, వెన్నుపోటు కంటే ఘోరం అది. ఎన్నో పంచుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కుటుంబంలో అన్నతమ్ముళ్ళే కానీ, అక్క చెల్లెళ్ళే కానీ, తమ్ముడు అక్క కానీ, అక్క తమ్ముడు, ఇది ఏ బంధమైనా, అది ఎవరైనా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ కలుస్తారు. ఫుడ్ షేరింగ్ ఉంటుంది, కేరింగ్ ఉంటుంది, అన్నీ బాధలు, మనసులో ఉన్న వేదనలు. కొన్ని విషయాలు చెప్పాలంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మనం అన్నదమ్ములకి చెప్పుకుంటాం, మన అక్క చెల్లెలకి చెప్పి, మన తోబుట్టువులకి చెప్పుకుంటామండి. వాళ్ళు ఎలాంటి మనం బెస్ట్ ఫ్రెండ్లా ఫీల్ అవుతాం. అలాంటిది సొంత వారే, అతనితో ఉన్నవారే అతన్ని వెన్నుపోటు పొడిచారండి. ఒక్కళ్ళు కాదు, అందరూ. ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి ధ్యానించబోతున్నాం. దయచేసి వాక్యాన్ని వినడమే కాకుండా, విన్న తర్వాత మీరేమి విన్నారో అది ఒక్కళ్ళకైనా చెప్పండి, జ్ఞాపకం ఉంటుంది. నేను చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు 8th స్టాండర్డ్లో మా ఫిజిక్స్ సార్ ఒక మంచి మాట చెప్పారు. ఆయన చెప్పేవాడు, మీరు రాత్రి పడుకోబోయే ముందు ఒక్క 5 నిమిషాలు, అయితే ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు, ఆ రోజంతటిలో అసలు నువ్వేమి చదువుకున్నావో, నీకేం వచ్చిందో, అవన్నీ ఒకసారి మెడిటేట్ చేసి పడుకుంటే బాగా వస్తుందని చెప్పారు. అది మన ఆధ్యాత్మిక జీవితానికి మనం అన్వయించుకున్న తర్వాత నేనేం చేసేదాన్ని అంటే, మా సార్ చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొని రాత్రి పడుకునే ముందు, యేసయ్యా ఈరోజు నేనేం చేశాను, నేనేం వాక్యాలు చదివాను, నేనేం మంచి పనులు చేశాను, నేనేం చెడ్డ పనులు చేశాను, కన్ఫెషన్. దేవా ఈరోజు నేను పలానా తప్పు చేశాను. తప్పు చేయని మానవుడు అంటే ఎవ్వరూ లేదు. నేను తప్పు చేయలేదు అని అంటే అది పెద్ద తప్పు, దానంత పచ్చి అబద్ధం లేదు. తప్పు చేయకుండా ఉండే నర మానవుడు ఈ భూమి మీద యేసుక్రీస్తు తప్ప ఎవ్వరూ లేరు. ఆయన మాత్రమే ఎటువంటి తప్పు చేయకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి, ఏ విధముగా ఒక మనుష్యుడు పరిశుద్ధ జీవితాన్ని జీవించాలో ఒక మాదిరికరమైన ఒక మార్గాన్ని మనకు చూపించి, ఆ సత్య మార్గంలో ఆయన నడిచి మనకు ఒక మార్గదర్శి. మనందరిది కింద పైన పడి పడి లేచే జీవితాలు ఎన్నో అనుకుంటాం. ఈరోజు నేను ఈ పని చేయాలి, ఈరోజు నేను ఆ పని చేయాలి, నేను అంత చేయాలి, ఇంత చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళకి అనిపిస్తుంది లేదు నేను బాగా చదవాలి, కానీ చదవలేదు అనిపిస్తుంది.
అలా అని అందరూ చేయలేరని కాదండి. కొంతమంది ఉంటారు మొండోళ్ళు, జగమొండోళ్ళు. నేను నా దేశానికి దీవెనకరంగా ఉండాలి. నా కుటుంబానికి దీవెనకరంగా ఉండాలి. నా దేవుని బిడ్డగా నేను ఈ లోకంలో ఉంటున్నాను కాబట్టి, నా యేసయ్య యొక్క నామాన్ని మహిమపరిచే విధముగా నేను చదివి ఉన్నత స్థానంలో ఉండాలనే ఆలోచన కలిగిన బిడ్డలు కూడా ఉంటారండి. తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళకి తిన్నా, తినకపోయినా, శ్రమైనా, వేదనైనా, కష్టమైన, ఒంట్లో బాగున్నా, లేకపోయినా వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి తెలుసా అండి? అయ్యో! నా బిడ్డలు నా వంటి జీవితం జీవించకూడదు. వాళ్ళకు గొప్ప జీవితం జీవించాలి. నాకంటే శ్రేష్టమైన జీవితం జీవించాలి. ఉన్నతమైన జీవితం జీవించాలి కానీ ఎక్కువ కష్టాలు పడకుండా సుఖపడాలని ఆలోచిస్తారు మన గురించి. ఇలా ఎన్నో పోరాటాలు జీవితంలో. అలాగే ఈ లోకంలో కష్టాలను అనుభవించి, శ్రమలను అనుభవించి, పాపం అంటే భయపడి పారిపోయిన వ్యక్తి అండి ఈరోజు మనం మాట్లాడుకున్న విషయం. పాపం చేయడానికి అవకాశం వస్తే, ఓ ఎవరు చూడట్లేదు కదా, నేను 4 గోళ్ల మధ్య ఉన్నా కదా, అయ్యో నేను మాట్లాడే మాట ఎవరికి తెలియదు, లేకపోతే నేను చేసే పని ఎవరు చూస్తారు, ఎవరు పట్టించుకుంటారు అనే విచ్చలవిడి తత్వంతో పాపంలో పడిపోయేవాడు బోల్డ్ మంది. పాపం అనుకుంటే జనాలందరికీ బ్రెయిన్లో ఒకటి వస్తుంది, వ్యభిచార పాపం. ఎవరు చెప్పారు? అదొక్కటేనా పాపం? యేసయ్య 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి మీకు. టెన్త్ క్లాస్ పరీక్షలకి ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది కదండి, ఈ మధ్య జరిగింది కదా అది. 6 సబ్జెక్టుల్లో మ్యాథ్స్, సైన్స్, సోషల్, హిందీ, ఇంగ్లీషు, ఈ 5 సబ్జెక్టుల్లో వాడికి 100కి 90 పైన వచ్చినాయి అనుకుందాం. ఒక అబ్బాయికి లేకపోతే ఒక అమ్మాయికి 100కి 90 పైన వచ్చి, అబ్బా సూపర్ టాలెంటెడ్. మన మాతృభాష తెలుగులో వాడికి 20 మార్కులు వచ్చినాయి. వాడు 10th పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా? ఫెయిలే అంటారుగా. అరే ఏం మాట్లాడుతున్నారు అసలు? 5 సబ్జెక్టుల్లో మావాడు మామూలుగా కాదు, చాలా బాగా తెచ్చుకున్నాడు మార్కులు. 100కి 90 పైన అంటే మాటలా? మావాడు చాలా తెలివైన వాడు, గొప్పవాడు అని చెప్పి తన తండ్రి తల్లి చెప్పుకోగలరా? ఎవరైనా అడిగేది ఒకటే, పాస్ అయ్యాడా, ఎంత వచ్చింది, ఇంతే కదండి అడిగేది. లేదు లేదు 5 పాస్ అయ్యాడు, 5ట్లో ఎంత అంటే 5 పాస్ అవ్వడం అంటే 1 ఫెయిల్ అయ్యాడనేగా అర్థం. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నాం మనం? ఎక్సెప్షన్స్ ఎప్పుడు చూసినా కంపారిజన్స్. నేను పర్వాలేదులే, నేను అబద్ధం ఆడట్లేదులే, నేను వ్యభిచారం చెయ్యట్లేదులే, నేను దొంగతనం చెయ్యట్లేదులే, నేను మోసం చెయ్యట్లేదులే. ఒకనొక సందర్భంలో ఒక చిన్న విషయం నా జీవితంలో జరిగిందండి. నేను ఒక కాలేజీలో పనిచేయడానికి వెళ్తున్నాను, ఒక లెక్చరర్గా. కాలేజీ పేరు చెప్పలేండి. ఒక కాలేజీలో పనిచేయడానికి వెళ్తున్నాను, ఎందుకంటే వాళ్ళ లోకాలు చూస్తే వాళ్ళకి అర్థమైంది తెలియదు. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అవి మామూలు ఎగ్జామ్స్ కాదు, గవర్నమెంట్ ఎగ్జామ్స్ జరుగుతుంటే నాకు ప్రతిరోజు దేవునితో కొంత సమయం గడపడం అలవాటు. పొద్దున్నే 3 గంటలకు లేచి ఆయన దగ్గర కూర్చొని మనసారా ఆయనతో మాట్లాడుకొని, ఆయన ఏం చెప్పాడో ఆ బైబిల్ గ్రంథంలో ఏముందో చదువుకొని, ఆ రోజులో పొద్దున్నే ఆయనతో కూర్చుంటే నాకు ఆ రోజంతా భలే ఉంటుంది. ఇక తర్వాత అయిపోయినాక కాలేజ్కి వెళ్ళాను. ఎగ్జామ్స్ అవి మా కాలేజీలో జరుగుతున్నాయి. అయితే నాకు తెలియని విషయం ఏంటంటే, అక్కడ బాగా డబ్బులు ఇచ్చి మార్కులు వేయించుకుంటానండి. నేను చెప్పా, నన్ను కూడా పాపం వాళ్ళు హెల్ప్ చేయమన్నారు. హెల్ప్ చేయడానికి అదేమన్నా గొప్ప కార్యమా? గొప్ప కార్యం కాదు కదా. నాకు ఒకటే ఒక వాక్యం గుర్తొచ్చిందండి.
కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఒక మాట మాట్లాడతాడు. దుష్టుల, మీకు వాక్యం కూడా చదివి వినిపిస్తానండి. బైబిల్ గ్రంథమును ఒకసారి తీయండి. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి. 1:1 అందులో ఒక గొప్ప మాట ఉంటుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. దుష్టులు, పాపులు, అపహాసకులు. నాకు ఈ వాక్యం గుర్తొచ్చినప్పుడు అనిపించింది, వాళ్ళు చెప్పిన మాటకి నేను ఒబే చేయడం శాలరీ కోసం కరెక్ట్ కాదే. నా బిడ్డకి నేను వ్యభిచారం చేయమ్మా అని తీసుకెళ్ళను. నా బిడ్డను నేను పాపం చేయమ్మా అని పురికొల్పను. నా బిడ్డను నేను అబద్ధమాడమ్మా అని నేర్పించను. ఏం పర్లేదమ్మా, పక్కింటికి వెళ్ళి దొంగతనం చేసుకురా అని అంటావా? భలే బాధ అనిపిస్తుంది. ఎప్పుడు అనిపిస్తుంది? నిజంగా ఏసైలో ఉంటే అనిపిస్తుంది. కొంతమంది చేపిస్తారేమో నాకు తెలియదు, ఉంటారు కదా అన్ని రకాల మనుషులు. మీరు వాక్యం వినేవాళ్ళు, దేవునిలో ఉన్న వాళ్ళకైతే నాకు నిజంగా అది చీ అనిపిస్తుంది. నేను ఒకటే ఒక మాట చెప్పానండి, ఆ ప్రిన్సిపల్కి ఒకటే చెప్పాను, నేనైతే చెయ్యను. నేను హాల్లో కూడా ఉండను, నేను బయట కూర్చుంటాను. నేను ఇది చూడలేను, చెయ్యను. వాళ్ళందరూ ఒక కుమ్మక్క అయిపోయి అక్కడ ఉన్న స్టాఫే కానీ అందరూ సహాయం చేశారు, అంతా అయిపోయింది. తర్వాత లెటర్ ప్రిన్సిపల్ సార్ నన్ను పిలిచారు. ఏంటమ్మా షాలి, ఏమైంది చేస్తే? నేను చెప్పాను, నేను ఒక లెక్చరర్ పొజిషన్లో ఉన్నా, ఒక ప్రొఫెసర్ పొజిషన్లో ఉన్నా, ఒక టీచర్ పొజిషన్లో ఉన్నా. నా బాధ్యత వారికి మంచి నేర్పించడం. ఎందుకంటే తల్లిదండ్రులు నమ్మి పంపించేది ఎందుకంటే, ఓకే నా బిడ్డలు ఒక మంచి సిటిజన్లా తయారు చేస్తారు కాలేజీ కానీ స్కూల్ కానీ. మనమే తప్పు చేయడం వాడికి నేర్పిస్తే వాడేం చేస్తాడండి? రేపటి రోజు దేశానికి వెధవులు సన్నాసులు తయారై బయటికి వస్తారు. మార్కులు ఎవరికి కావాలి? నీతి నిజాయితీ చాలా ముఖ్యమైనది. వెంటనే ఆయన అన్నాడు ఒక నవ్వు నవ్వి, తర్వాత నాకు కాల్ వచ్చింది, ప్లీజ్ మీరు జాబ్ రిజైన్. ఐఎమ్ హ్యాపీ. ఇంకొక లెక్చరర్ నాతో ఒక గొప్ప విషయం చెప్తారు, ఇద్దరు మేధావులు. మామూలు విషయం కాదు. ఏమంటున్నారు తెలుసండి వాళ్ళు? షాలి టీచర్ గారండి, ఇప్పుడు మీ పిల్లలు అన్నం తినట్లేదండి, అన్నం తినిపించడం కోసం ఫోన్ ఇస్తామా, వాళ్ళకి ఏదో ఒకటి అబద్ధాలు చెప్తాం కదా, ఇంతేనండి. పాపం వాళ్ళు చిన్నపిల్లలండి. ఎవరు చిన్నపిల్లలండి? చిన్నపిల్లలు అయితే తప్పు చేస్తుంటే దారిలో పెట్టాల్సిన సిచ్యువేషన్లో, ఆ పొజిషన్లో మనం ఉన్న ఆ బాధ్యతని కాపాడుకోవాలి. అలా చిన్న చిన్న వాటిలోనే దేవుడు మనల్ని చాలా చూస్తాడు. మీరు కూడా ఇంతకంటే గొప్పగా దేవుడికి నమ్మకస్తంగా ఉన్నారని నమ్ముతున్నాను. అయితే ఈరోజు మనము ఒక చిన్న విషయాన్ని బట్టి ఒక మనిషి, చాలా 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 మంచి వ్యక్తి యోసేపు గురించి మాట్లాడారు. వాక్యం తెలిసిన వాళ్ళు, చర్చికి వెళ్ళేవాళ్ళు, దేవుని యొక్క అనుబంధాన్ని కలిగి ఉన్నవాళ్ళు, ఎప్పుడు బైబిల్ని చదివేవాళ్లే కానీ ఎవరికైనా ఈ యోసేపు స్టోరీ చాలా వరకు సుపరిచితం. తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి. కొంచెం లిటిల్ బిట్ మాట్లాడుతున్నాం. యోసేపు అనే వ్యక్తి యాకోబు, ఇజ్రాయెల్ అని పిలుస్తున్నారు కదా. ఇజ్రాయెలు దేశములో ఉన్న ఆ యొక్క సిటిజన్స్ అంతా ఈ యాకోబు సంతతి, అబ్రహాము సంతతి, ఏసావు సంతతి. వాళ్ళని చూస్తే వాళ్ళకి ఎంత గర్వంగా అనిపిస్తుంది. వాగ్దానాలు ఇచ్చిన దేవుడు, వాగ్దానాన్ని పట్టుకున్నాడంటే, ఆయన మాట ఇచ్చినట్టే మాట తప్పని దేవుడు అండి. రోషము కలిగిన దేవుడు మన దేవుడు. మనం ఎంత ధన్యకరమైన బిడ్డలం అంటే, ఆహా క్రైస్తవులు, ఆహా ఏసయ్య బిడ్డలు, ఆహా బైబిల్ గ్రంథం చదివే బిడ్డలు అంటే అది గొప్ప ధన్యత అండి. ధనరాశులు పోసినా దాని పక్కన ఏసయ్యని పెడితే ఏసయ్య కావాలి. అయితే
ఈ యోసేపు యొక్క స్టోరీ ఏంటంటే, తెలియని వాళ్ళు దయచేసి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వినండి. మనకి యోసేపు స్టోరీలో ఎలా అంటే, యోసేపు వాళ్ళ తండ్రి పేరు యాకోబు గారు. ఆ యాకోబుని దేవుడు ఇజ్రాయేలు అని పేరు పెడతాడు ఆయనకి. నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇజ్రాయేల్వి అని చెప్పేసి ఆయన పేరు పెడతాడు. అయితే ఈ యోసేపు ఏంటంటే చిన్నవాడు, మరి అంత చిన్నవాడు కాదు, కానీ చిన్నవాడు. తన తల్లి చనిపోతుంది. అయితే ఇక తల్లి లేకపోయేటప్పటికి ఇంకా గారంగా పెంచుతాడు వాళ్ళ నాన్న. మంచిగా ఎక్కువ ప్రేమను చూపిస్తాడు, అండ్ ఎక్కువగా హత్తుకొని ఉంటాడు. అంటే ఎక్కువ కనెక్టివిటీ తండ్రికి బిడ్డకి ఈ మధ్యలో మనకు కనపడుతుంది బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల. అయితే ఈ యోసేపు తన తండ్రి చెప్పిన వాటన్నిటిని బట్టి తన తండ్రి ఆరాధించిన దేవునికి కనెక్ట్ అయినట్టున్నాడు, బాగా కనెక్ట్ అయిపోయినట్టున్నాడు బిడ్డ. అతను అంటున్నాడు, మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 37వ అధ్యాయము, బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళు దయచేసి బైబిల్ తీయండి. ఆదికాండము 37వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే అక్కడ చెప్తున్నాడు, యాకోబు వంశావళి ఇది. 37వ అధ్యాయం 2వ వచనం నుంచి చూడండి. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడే, అంటే 17 ఏండ్ల వాడే సహోదరులతో కూడా మందని మేపుచుండెను. మనకి బైబిల్ గ్రంథం ప్రకారం యోసేపు యొక్క వయసు 17 సంవత్సరాల సందర్భంలో, ఆ 17 సంవత్సరాల సమయంలో ఏం జరిగిందో ఒక సంఘటన చెప్తున్నారండి. అక్కడ ఏం జరుగుతుందంటే, యాకోబుకి అంటే ఇజ్రాయెల్కి 12 మంది కుమారులు ఉంటారండి. అందులో 11వ వాడు అనుకోవచ్చు ఇతన్ని, చిన్నవాడే. ఇతని కంటే ఇంకొక చిన్నవాడు వచ్చి బెన్యామీన్ ఉంటాడు. అయితే ఇతని కంటే పెద్దవాళ్ళు 10 మంది ఈ మందల్ని మేపుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఈ మందల్ని వాళ్ళు ఒక ఊరిలోంచి ఇంకో ఊరికి తీసుకెళ్ళి, ఇదివరకు పశుగ్రాసం కోసం చాలా దగ్గర మందలు గొర్రెలని అన్నీ ఉండేవి. వాటిని మేపడానికి వాళ్ళు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళి ఊర్లు వెళ్ళి అక్కడ ఆ కొండలలో అన్ని దాటుకొని వెళ్ళి వాటిని మేపుకొని మళ్ళీ రావడం అట్లా జరిగేది అనుకుంటా. అయితే ఒకనొక సందర్భంలో వాళ్ళ నాన్నగారు చెప్తారు, నాన్నగారు పిలుస్తారు, యోసేపు నాన్న నువ్వు వెళ్ళి అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి మంద సమాచారాన్ని, అంటే గొర్రెల మందలు ఇవన్నీ ఎలా ఉన్నాయి, మన మందలన్నీ ఎలా ఉన్నాయి, క్షేమంగా ఉన్నాయా, వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పి వాళ్ళకి ఆహార పదార్థాలు కూడా తీసుకువెళ్ళి నాన్న అని పిలుస్తాడు. సంతోషపడతాడు యోసేపు. సరే నాన్న వెళ్తాను. ఇంతకు ముందు ఏం జరుగుతుందంటే, యోసేపుని యాకోబు గారు అమితంగా ప్రేమిస్తారు. ఆయనకి ఎందుకు అంత ప్రేమ కలిగిందో నాకు తెలియదు, బాగా ప్రేమిస్తాడు. అంటే వినయ విధేయతతో బాగానే ప్రేమిస్తారు అనుకోండి, బాగా ప్రేమిస్తారు. వాళ్ళ నాన్న అలా ప్రేమించడాన్ని బట్టి వీళ్ళకి కొంచెం పగ కలుగుతుంది. మనం ఆ వాక్యాన్ని కూడా చూడొచ్చు. అతని 4వ వచనం అండి, 37 ఆదికాండము 37వ అధ్యాయము 4వ వచనం. అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచి, అలా చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అతనిని అడగలేకపోయింది. ఏమండి, వాళ్ళ నాన్న ప్రేమించడం వాళ్ళ నాన్న తప్ప, ఏం తప్ప? వాళ్ళ నాన్న ఎందుకు ప్రేమించాడో బైబిల్ గ్రంథంలో రాయలేదు నాకు తెలుసు. ఇప్పుడు ఒక బిడ్డని తల్లి ఎందుకు ప్రేమిస్తుంది? ఒబీడియంట్గా ఉంటే ప్రేమిస్తారండి. నిజంగా రెచ్చగొట్టే విధంగా ఉండి చెప్పిన మాట వినకపోతే నిజంగా విసుగొచ్చి ప్రేమించరు. విసుగు వస్తుంది, ప్రేమిస్తారని అంతగా ప్రేమించరు, ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండదు. ఇప్పుడు మనం చెప్పిన ప్రతి మాట, చిన్నప్పుడు మా తమ్ముడు మా మమ్మీ డాడీ ఏం చెప్పినా ఓకే డాడీ ఓకే మమ్మీ, వాడు చేసినా చేయకపోయినా చిన్నదాంట్లో అలా చెప్పేవాడు. చేయకపోవడం తర్వాత విషయం, కానీ ఏం చెప్పినా ఎస్ మమ్మీ ఎస్ డాడీ, ముద్దుగా చిన్న పిల్లోడు, ఎస్ మమ్మీ ఎస్ డాడీ, ఓకే మమ్మీ ఓకే డాడీ. మనం అలాగా మనం పెడతాం.
నేను చేయను, నా వల్ల కాదు, నాకు రాదు, ఇలా ఉంటే ఎవడన్నా లవ్ చేస్తాడని చేయదు. మేబీ యోసేపు చాలా ఒబీడియంట్గా ఉండడం, వాళ్ళ నాన్న చెప్పినవన్నీ చేసేవాడేమో, వాళ్ళ నాన్న మాట వినేవాడేమో. అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట. వాళ్ళ నాన్న ప్రేమిస్తే ఇతన్ని ద్వేషించడం ఎక్కడ న్యాయం అండి? ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారం అరే నువ్వు ఎలా ఉన్నారా? ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం ఇంట్లో తిరుగుతున్నామండి. ఇంట్లో తిరుగుతున్నప్పుడు ఆ 10 మంది కలిసి మనతో మాట్లాడకపోతే ఎలా ఉంటుంది? ఇక 24 గంటలు యాకోబు, యోసేపు, బెన్యామిన్ మాట్లాడుకోవడమే. అసలు ఎలా ఉన్నామని కూడా అడగడానికి కూడా, క్షేమ సమాచారం అడగడానికి కూడా వాళ్ళకి నోరు రాలేదంటే చూడండి ఎంత పగ పెంచుకుని ఉంటారు లోపల. ఎందుకండి అంత? ఇంకా మనం కొంచెం ముందుకు చూసినట్లయితే అక్కడ చూడండి, యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియ చెప్పక పిచ్చి మొహం. పాపం అతను ద్వేషిస్తున్నారని తెలిసి కూడా మళ్ళీ వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాడు తన యొక్క ఆలోచనలు. మళ్ళీ చెప్తున్నాడు, యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. ఇంకా ద్వేషం యొక్క లెవెల్ ఇంకా 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 పగ 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 పెరిగిపోతుంది. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కళ మీరును దయచేసి వినుడి. ఎవరు చెప్తారండి ఇంత ఒబీడియంట్గా? మన ద్వేషించే మనుషుల దగ్గరికి వెళ్ళి ప్లీజ్ మీరు వినండి అని అంటావా? పోరా బాబు నువ్వు పట్టించుకున్న వాళ్ళతో మనం ఎవరు మాట్లాడతామండి? మనకి ఎందుకు వచ్చిన వాళ్ళే, వాడు మళ్ళీ పట్టించుకున్నాడు, మనం ఎందుకు పట్టించుకోవాలి? ఈ మధ్య ఒక గొప్ప సిద్ధాంతం వస్తుంది, మనకేం అవసరం, వాళ్ళకి వెళ్ళినప్పుడు మనకెందుకు, వాళ్ళు మాట్లాడితే మాట్లాడదామని. ఇట్లా ఇట్లా తయారైపోయింది ఈ టైప్ మనుషులు అంత ఎక్కువ. మనం కూడా అదే టైప్ ఒక్కొక్కసారి. ఇప్పుడు కాదండి, ఇంతకుముందు ఏసీలో లేనప్పుడు, ఏసీలోకి వచ్చినప్పుడు మనం సరి చేసుకోవాలిగా. అయితే వాళ్ళు ఏమంటున్నారు చూడండి, ఆయన దయచేసి వినుడి, అదేమనగా మనము చేనులోని పనులను కట్టుచుంటిమి. పనులంటే ఇప్పుడు రైతులు ఉంటారు, వాళ్ళు నాకు అంతగా తెలియదు, మా మావి రైతు ఆయన. పనులంటే ఏమంటారు, చిన్న చిన్న మొక్కలు అనుకుంటా, వాటిని కడతా ఉంటారు కదా, కట్టలు కట్టలు. ఇప్పుడు మనం తోటకూర, పాలకూర, చుక్కకూర ఇవన్నీ కట్టలు కట్టలు కట్టి మనకు అమ్ముతారు కదండి, అలాగే వాటిని కడతారేమో. పనులు మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి దయచేసి. పనులను కట్టుచుంటివి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనకు సాష్టాంగపడేనని చెప్పాను. ఏం చెప్తున్నాడు అక్కడ? అయ్యా అన్న, మనం అందరము ఒక చేన్లో అంటే ఒక పొలంలో పనులు కడుతున్నామన్నా, కొన్ని కడుతున్నావు మొక్కలు లాంటివి. ఆ పనులు కడతంటే నా పనేమో లెగిసి నుంచుంది, స్ట్రైట్గా నుంచుంది, ఇలా నుంచున్నా నేను స్టాండ్ లాగా. మీ పని ఏం చేసింది తెలుసా? నా పన చుట్టూ ఇలా ఒక ఏమంటారు దాన్ని, పాకుడు చెట్టు లాగా ఇలాగా, ఏమంటారు వాటిని, హర్బ్స్ అంటారు, ష్రబ్స్ అంటారు, పాకే చెట్స్ ఉంటాయి కొన్ని, అవి పైకి పాకుతూ ఉంటాయి తీగలాగా. అలాగా నా చుట్టూ మీరు పెనవేసుకొని, ఎంత బాగా మాట్లాడతారు చూడండి, నా పన చుట్టూ అలా ఉండి నాకు సాష్టాంగ పడుతున్నారు. నా చుట్టూరు మీరు ఉన్నారు, నేను ఇలా నుంచున్నాను అనుకో, నా చుట్టూ మీ 10 మంది, మీ 11 మంది, ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ అమ్మదమ్ములు అందరూ, మీరు అందరూ నా చుట్టూ ఉండి నాకు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారని చెప్పాడు. మండే వాడికి ఇలాంటి మాటలు చెప్తే ఇంకా మండదు, పిచ్చి మహారాజు. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలదవా? ఏంటి ఏం కలలుగా అంటున్నావు, నువ్వు పిచ్చోడా? అసలు నీ గురించి మేము ఆలోచించు, నువ్వు అంటేనే మాకు పిచ్చ కోపము పగ ఉంటుంది. అసలు నువ్వు ఎలా ఉన్నారు అని అడగము. ఏంటి నువ్వు మా మీద వెళ్తావా, మా మీద రాజు అవుతావా ఏంటి అని ఎంత సీరియస్ అవుతున్నారు. మా మీద నువ్వు అధికారి వగుదువా అని అతనితో చెప్పి, అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టింది. ఫస్ట్ పగబట్టారు, ఫస్ట్ స్టేజ్. తర్వాత మరీ పగబట్టారు. తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఎక్కడికి వెళ్ళింది? మరింత పగబట్టింది. లెవెల్ పెంచుతున్నాడు మన యోసేపు గారు. వాళ్ళకి ఇంకా ఇదైపోతుంటే ఏనేళ్ళు ఇంకా చేస్తున్నాడు పాపం. అదైపోయింది. మరలా అతను ఇంకో పని చేస్తున్నాడు. 9వ వచనం చూడండి. అతడికి ఇంకొక కలకని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరి ఒక కళ కంటిది, నాకు ఇంకో కళ వచ్చిందిరా బాబు, నన్ను చూడంటారా ఆయన. అందులో సూర్య చంద్రులను
11 నక్షత్రములను నాకు సాగిలపడానని చెప్పింది. అందులో ఏం చెప్తున్నాడు? ఆ కళలోనంట సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు అంటే ఏంటి? వీళ్ళు మొత్తం వీళ్ళ నాన్నకి 12 మంది సంతానం. ఈ 12 మందిలో ఇతన్ని పక్కన పెట్టి మిగతా 11 మంది, 11 నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు అండి, ఇవన్నీ నాకు శాస్త్రాంగ పడతాయిరా అని చెప్తున్నాడు. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచేసినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కళ ఏమిటి? ఏంట్రా, ఏం కలగన్నావు నువ్వు అసలు? వచ్చి నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడదామా అని అతన్ని గద్దించింది. ఏం మాట్లాడుతున్నావు? మేము వచ్చి నీకు దండం పెట్టడం ఏంట్రా? చెప్పు. నేను, మీ అమ్మ, మీ అన్నయ్యలు, మేమందరం వచ్చి నీకు సాష్టాంగ పడతామా? నీ సహోదరులు, అన్నదమ్ములు ఉన్నారు కదా అందరూ, మేమందరం వచ్చి నీకు సాష్టాంగ పడతామా అని గద్దిస్తాడు. అతని సహోదరులు అతని యందు అసూయపడింది. వాళ్ళు ఏం మాట్లాడలా, లోపల మండిపోతుంది. వాళ్ళ నాన్న ఉన్నాడు కాబట్టి మౌనంగా ఉన్నారు, కాకపోతే లోపల ఏం పెరిగింది? అసూయ పెరిగిపోతుంది. అతని సహోదరులు అతని యందు అసూయపడింది. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. ప్రేమించే తండ్రి కదా, ఓకే, జ్ఞాపకం ఉంచుకున్నాడు, ఆయన మధ్యలో దాచుకున్నాడు. ఇది ఇలా జరిగిన తర్వాత అండి, ఇప్పుడు మీకు కథలో కొంచెం మీకు అవగాహన వచ్చి ఉంటుంది. అతనికి 2 కళలు దేవుడు ఇస్తారు. ఆ కళలో అతని యొక్క కుటుంబ సభ్యులు, అతని అన్నదమ్ములు, అతని తల్లి తండ్రి ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు, ఆ స్థానంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా అతనికి సాగిల పడతారు, అతనికి నమస్కారం చేస్తారని దేవుడు దర్శనాల ద్వారా, కళల ద్వారా ఆ బిడ్డతో మాట్లాడుతున్నాడు. అతనికి వచ్చిన కళలను అతను చెప్పుకుంటున్నాడు పాపం. అయిపోయిన తర్వాత ఒకానొక సందర్భంలో ఇది జరిగిన తర్వాత కొద్ది కాలానికి అతని యొక్క సహోదరులు ఒక ప్రయాణం అయ్యి అతని యొక్క మందలను తీసుకొని, వారి మందలను, కుటుంబ మందలను తీసుకొని తండ్రి మందను మేపడానికి 10 మంది సహోదరులు వెళతారు. అప్పుడు పిలుస్తాడు వాళ్ళ నాన్న, వెళ్ళి మీ అన్నల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర సమాచారాన్ని కనుక్కో, వాళ్ళకి ఆహారం తీసుకెళ్ళు అని చెప్పంటాడు. సంతోషంగా వెళ్తాడు పాపం. అయ్యో, వాళ్ళని ద్వేషిస్తున్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదన్న ఆలోచన కూడా లేని స్థితిలో. ఇతని యొక్క చూపు ఒకలా ఉంది, వాళ్ళ యొక్క 10 మంది చూపులు ఒకలా ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలు ఒకలా ఉన్నాయి. మనం చూసినట్లయితే ఆ ఆదికాండము 37:18 వచనం చూడండి. 17 నుంచి చూడండి, అక్కడ నుంచి మీరు సగం నుంచి. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొనింది. 18వ వచనము, అతడు దగ్గరికి రాక మునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతనిని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీనిని చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పారవేసి దృష్ట మృగము వీరిని తినివేసినదని చెప్పుము. అప్పుడు వీని కళ ఏమగునో చూతము రండని ఒకరితో ఒకడు మాటలాడుకునేది. ఏంటండి, చంపేంత పాపం ఏం చేశాడండి ఆయన? ఎవరండి వాళ్ళు? శత్రువుల? బయటవారా? వారికి ఏదైనా ఆపద కలిగించాడా యోసేపు? పాపం అండి, ఎంత అమానుషం అది. ఘోరాతి ఘోరంగా అతన్ని చూడగానే వీరందరూ మాట్లాడుకుంటారు, ఇలా కళలు నాశించలేదు నువ్వెవడివి? నీ వల్ల అవుతుందా? అది ఎవరిచ్చారు కళలు? ఆ దర్శనాలను ఎవరిచ్చారు? అది పరలోకపు తండ్రి యేసుక్రీస్తు, దేవుని యొక్క దైవ కుమారుడు. ఆ యొక్క కళలను మనకి కలిగించినట్లయితే వాటిని ఆపగలవాడు ఎవడును లేడు. గుర్తుపెట్టుకోండి. మీకు కూడా దర్శనాలు దేవుడు ఇవ్వచ్చు, మీకు కూడా కళలు దేవుడు ఇచ్చి పట్టుకొని వాగ్దాన పూర్వకంగా ప్రార్థన చేయండి. అసాధ్యం అనిపిస్తాయి, అనిపించిన వాటిని సుసాధ్యము చేయగలవాడు మన పక్కన ఉన్నాడండి. కాబట్టి ఏదన్నా ఒకటి మనం చేయాలంటేనే ఎంత టైం పట్టింది? టైం టేకింగ్గా కాదు, మాటతో సృష్టి చేసిన దేవుడిని ఆరాధిస్తున్నామని మనం. మాటతో మహిమలు చేయగలిగిన దేవుడిని, ఆయన చేతి స్పర్శ చాలు, ఆయన మాట చాలు, ఆయన చూపు చాలు. అలాంటి ఆయన్ని పక్కన పెట్టుకొని నిర్భయంగా ఉండకుండా ఎందుకు భయపడేది? ఎందుకు? ఎవ్వడేం చేయలేడు. మనల్ని తాకిన వాళ్ళు దేవుని యొక్క కనుగుడ్డును తాకినట్టు అంటారు. అది ఎంత భయంకరమైన విషయం. మన కనుగుడ్డుని మనం అసలు ఎవరైనా తాకనిస్తామా? పెట్టండి చేయబెట్టండి అంటాం కళ్ళల్లో.
ఎవరైనా పెడుతుంటే కూడా ఇలా కళ్ళు మూసేస్తాం. మా చిన్న పాప కంట్లో ఇలా కాటికి పెడుతుంటే చాలు ఏదో దాన్ని ఏదో చేసేస్తున్నట్టు అసలు ఎంత గోల చేసేసి ఈ ఊరు నుంచి ఆ ఊరికి పాకేస్తుంది. వెళ్ళిపోద్ది అసలు అంతే. నేను కింద పడిపోతాను, నాకు దెబ్బ ఇదే లేదు, ముందు మా అమ్మ నా కళ్ళలో చేపెట్టకూడదు అంతే. అలాంటిది మనకి ద్రోహం చేస్తే ఆయన కనుగుడ్డు తాకినట్టంట. ఈ వచనం మీకు తెలిస్తే నాకు కామెంట్లో పంపించండి. వాక్యం తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు మీరు. అయితే ఈ మాటలు విన్నప్పుడు పెద్ద కుమారుడు అంటాడు, ఒరే వద్దులేరా, గుంట్లో పడేద్దాంలే, చంపితే మనకేమొస్తుంది, వద్దు గుంట్లో పడద్దాం. ఆయన ఉద్దేశం ఏంటి, ఎలాగోలా తప్పించి నాన్నకి తీసుకెళ్ళి అప్పచెప్పేద్దాం ఏంటి, అంటే పెద్ద కొడుకు కదా, బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలి కదా. అలా ఇద్దరు అన్నయ్యలు పాపం అతన్ని ప్రాణాలు పోకుండా ఉండడానికి కష్టపడతారు. యూదా అంటాడు, మనం చంపితే ఏమొస్తుంది, వాళ్ళు మన తమ్ముడే కదా, ఆ రక్తాపరాధం, ఆ పాపపు నేరం మనకెందుకు రా ఆయన, కావాలంటే అమ్మేద్దాం అంటారు. 17 ఏళ్ల వయసున్న ఆ బిడ్డని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి, ఊరికి అమ్మేస్తారండి. డబ్బు కోసం కాదండి, వాళ్ళకి డబ్బులు లేక కాదు, వాళ్ళకేంటి వాళ్ళకి డబ్బులు బోళ్ళు ఉన్నాయి, డబ్బులు లేక కాదు, పగ 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 పట్టున్నారు పావుల్లాగా. పగ చాలా ప్రమాదకరమైంది, కోపం చాలా ప్రమాదకరమైంది. బైబిల్ గ్రంథంలో ఒక వచనం ఉంటుంది, నీకు కోపం ఏ మనుషుల మీద వస్తే అది సాయంత్రం కల్లా క్లియర్ చేసేసేయి. వస్తుందా? కోపం వస్తుందండి, మన మనుషుల మీద సహజమే, అది కోపం వస్తుంది. ఎవరైనా మనకు వ్యతిరేకంగా ఏమైనా చేశారా, లేకపోతే ఏదైనా మనకు నచ్చని జరిగింది, ఓకే కొంచెం సేపు ఆగిన తర్వాత ఓకే, మీరు వాళ్ళకి సారీ చెప్పలేకపోయినా ఆయనకి చెప్పండి, దేవా తొందరపడ్డానయ్యా, దేవా తప్పు చేశానని క్లియర్ చేసుకోండి. పేతురు క్లియర్ చేయాలా? పేతురు ఏమన్నాడు, ఏసయ్యా గో వీళ్ళందరూ నేను వదిలేసి పారిపోయినా నేను మాత్రం నీ పక్కనే నుంచుంటా, కాలు చచ్చిపోతాను అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు. అది మనము విన్నాము, చదివాము కూడా చాలాసార్లు. అక్కడ ఆయన తీసుకెళ్ళి ఒక దొంగలాగా, అబ్బో ఎలా అంటే ఈ దేశ ద్రోహులు ఉంటారు కదా, అబ్బా అసలు ఎంత తప్పు చేసిన వాడు అసలు ఈ ప్రపంచంలో ఎవరు లేనట్టుగా బంధించి లాక్కెళ్తారు. ఏసై చూడాలని ఉంటుంది, ఆయనకి ఏదో సహాయం చేయాలంటే మరి ఏముందో కానీ వెనకాల నెక్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత 3 సార్లు ఆయన చెప్తాడు, పేతురు నువ్వు చేసేది నాకు తెలుసు, పేతురు నువ్వు బొంకుతావు, పేతురు కోడి కొయ్యక ముందే ముమ్మారుడు తెలియదని బొంకుతా, అస్సలు సమస్య చచ్చిపోతా కావాలంటే. అప్పుడు నిజంగా దేవుడు చెప్పినట్టుగానే తప్పు చేస్తాడు, తెలియదని ఎంత ఇదిగా చెప్తాడంటే చెప్పించుకుంటాడు, తాను చెప్పించుకుంటాడు. అసలు నేను ఆ మనుషులు ఎరగను, ఆ మనుషులు నాకు తెలియదు, ఆయనతో నాకు ఎటువంటి సంబంధం లేదు అసలు అని అతను కూడా చెప్పించుకుంటాడు. ఆ సందర్భాలు మనం వాక్యం చూస్తే ఆ తర్వాత ఎప్పుడైతే కోడి కూస్తుందో అప్పుడు అనిపిస్తుంది, తప్పు చేశాను రా నేను. లోపలికి వెళ్ళి వెక్కి ఏడుస్తాడు. ఏడుపు ఎప్పుడు వస్తుందండి? పశ్చాత్తాపం కలిగినప్పుడు. ఎప్పుడు పడితే అప్పుడు ఏడుస్తాం కూర్చొని, కొద్దిసేపు కూర్చొని ఏడుద్దాం భలే ఉంటుంది అని అనుకుంటారు ఎవరన్నా? లేదు. హృదయము బాధ చెందినప్పుడు, వేదన చెందినప్పుడు, తప్పు చేశానన్న బాధ ఆలోచన కలిగినప్పుడు మన హృదయం ద్రవించిందండి, ఏడుపు వస్తుంది. అప్పుడు ఆయన ఆటోమేటిక్గా ఆయన కన్నీటి ద్వారా దేవుడు చెప్పుకొని ఉంటాడు, అయ్యా మన్నించయ్యా, నేను వేస్ట్ పనికిరాను. ఆయన ఏ తప్పు చేయకుండానే ఈ యోసేపుని తీసుకెళ్ళి వాళ్ళు అలా చేయాలనుకున్నారు. అటు ఇటు ఆఖరిగా అటువైపు ఎవరో వర్తకులు, వ్యాపారస్తులు వెళతా ఉంటే ఒంటల మీద వాళ్ళకి అమ్మేస్తారు డబ్బులు. అమ్మేసిన తర్వాత ఊరు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాడు ఆయన. ఆ ఐగుప్తు దేశంలో అతని వారంటూ ఎవరు లేరు, తండ్రి లేడు, తన అయిన వారు ఎవరు లేరు, బానిసగా కొనిపోబడతాడండి పాపం బిడ్డ. ఆ బానిసగా వెళ్ళిన మనుషుని అక్కడ ఒక యజమాని అక్కడ అతను కొనుక్కుంటాడు.
కొనుక్కొని వాళ్ళ ఇంట్లో పనివాడిగా తీసుకెళ్తారు. కానీ ఎవరు వదిలేసిన మన ముద్దుల నాన్న, మన ప్రియమైన నాన్న, మన పరలోకపు తండ్రి, మన యేసే మనల్ని వదలడండి. మనల్ని వదలడు. ఆయన వదిలిపెట్టలేదు యోసేపుని. ఆయన యోసేపుని వదలలేదండి. ఆయన తోడుగా ఉన్నాడు. యోసేపు ఆ ఇంటిలోనికి వెళ్ళినప్పటి నుంచి, యోసేపు పని చేస్తున్నప్పటి నుంచి ఆ ఇంటిని దీవించాడు దేవుడు. కొంతమంది సోది చెప్పించుకుంటారు. సిగ్నల్ అంటే ఏంటో నాకు తెలియదు, కానీ సోది చెప్పించుకుంటారు. సోది చెప్పించుకుని జరగబోయే సంగతులు, అసలు ఇంతకుముందు ఎందుకు అలా జరిగింది, ఎవరు చేశారు, ఇవన్నీ విషయాలు కొంతమంది చెప్తారు. మాంత్రికులు, తంత్రకులు ఏదైనా ఉంటాయి, వాళ్ళు చెప్తారు. ప్రొఫెట్స్ కూడా చెప్తారు. ప్రొఫెట్స్, మన క్రైస్తవులలో ప్రొఫెటిక్ వరం ఉంటుంది. దేవుడు జరిగిన ఆ యొక్క ప్రదేశానికి మనల్ని కొనిపోతాడు. భలే ఉంటుంది అంటది. అసలు అదొక ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. చాలామంది వ్యక్తులకి ఆ యొక్క వరం కూడా ఉంటుంది. వాళ్ళు అక్కడ తీసుకెళ్తాడు, వాళ్ళకి చూపిస్తాడు, ఆ సందర్భంలో ఏం జరిగిందో చూపిస్తాడు, ఏం జరగబోతుందో చూపిస్తాడు. అట్లా ఆ యొక్క ఇంటి యజమాని ఇంతగా నేను దీవించబడుతున్నాను రా బాబు, ఏం జరుగుతుందిరా బాబు అని అనుకొని పాపం చూపించుకున్నట్టున్నాడు శకునాల్ని. ఇగో ఆ మనిషి వచ్చాడు చూసావా, యోసేపు ఆ బాలుడు వచ్చాడు మీ ఇంటికి, అప్పటి నుంచి నీకు బాగా కలిసి వస్తుందిరా నాయన, ఓకే ఇదన్నమాట విషయం అని చెప్పి ఒకటే ఒకటి డిసైడ్ చేయదు. అలాగో దీవిస్తున్నాడు కదా అని చెప్పేసి మొత్తం బాధ్యతలన్నింటినీ అప్పచెప్పాడు. ఇంకా మొత్తం నువ్వే చూసుకో, నా ఇంటిలో నా తర్వాత నువ్వే యజమాని అంటాడు. ఈ స్టోరీ అంతా మీకు తెలుసు. అలా అక్కడ ఒక చిన్న మిస్టేక్, యోసేపు ఏం చేయడు. అక్కడ కూడా వేరే వాడు చేస్తాడు పాపం. ఆ పాపాన్ని కూడా, వాళ్ళు చేసిన తప్పుని కూడా యోసేపు బయట పెట్టాడు. ఒక స్త్రీ అతని తనతో వ్యభిచారం చేయమని బతిమలాడుకుంటుంది. ఆవిడెవరు? ఆ యొక్క ఓనర్ ఈ భార్య. ఎందుకంటే యోసేపు అందగాడండి, సుందరుడు, భలే ఉంటాడు, రూపవంతుడు, సుందరవంతుడు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. కానీ ఆయన ఒకటే అంటాడు, అమ్మా నువ్వు నాకు తల్లి స్థానంలో ఉన్నావు, నేను ఇచ్చి అని పాపం నుండి పారిపోతాడండి. కావాలంటే చూపిస్తా చూడండి, బైబిల్ గ్రంథం తీయండి. ఆదికాండము 39వ అధ్యాయము 39వ అధ్యాయం మొత్తం దాని గురించి రాసి ఉంటుంది. కావాలంటే అక్కడ నేను చూపిస్తాను ఆయన గురించి. 39వ అధ్యాయం 6వ వచనం చూడండి. అతను తనకు కలిగినదంతా, అతను అంటే ఎవరు? తన యొక్క ఓనరు. అతను తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తను ఆహారము తినడం తప్ప ఇంకేమీ, తనకి ఏమి ఉన్నదో ఏమి లేదని విచారించేవాడు కాదంట. యోసేపు రూపవంతుడు, సుందరవంతుడై ఉండేది. ఆడి తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పుకొనక, నా యజమాని తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవ్వడూ లేడు అని పట్టించుకుంటా, మొత్తం నేనే చూసుకున్నా, ఆయన తింటున్నాడు పోతున్నాడు అంతే. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకుండా ఉండలేదు. మొత్తం ఇచ్చాడమ్మా, నిన్ను తప్ప నిన్ను ఇవ్వలేదమ్మా, నాకు నిన్ను తప్ప మొత్తం సమస్తాన్ని అప్పగించాడు, నాకంటే పైన ఇంకొకటి నేను సమాధానం చెప్పుకునేవాడు ఎవడూ లేడమ్మా. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అని. ఎంత గొప్ప మాట మనం అనగలమా? అలా చిన్న చిన్న విషయాల్లో చాలా నిజాయితీగా ఉన్నాడండి యోసేపు. అని అంటున్నాడు, నిన్ను మాత్రం అప్పగించలేదమ్మా యజమానురాలు, యజమానుడు అన్నీ నాకు ఇచ్చేసాడమ్మా, నేను అన్నీ చూసుకుంటున్నాను, అన్నిటి మీద అధికారిగా నన్ను నిర్మించాడు, అన్ని సక్రమంగా చేస్తున్నానమ్మా, నేను నాకు అప్పగించలేదమ్మా, దేవుడు నన్ను చూస్తున్నాడమ్మా, ఇలాంటి చెడ్డ పనికి నేను ఎలా పాల్గొనగలను, ఇలాంటి చెడ్డ పని నేను ఎలా చేయగలను, నా దేవునికి ఇది వ్యతిరేకము, ఇది పాపము, ఇది దుష్కార్యము, ఇది చేయకూడదమ్మా, ఇది మంచి పని కాదు అని చెప్తున్నాడు ఆయన. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండగను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అసలు అక్కడ ఉండేవాడు కాదు, ఆ మాట వినేవాడు కాదు. పడుకోవడం సంగతి పక్కన పెట్టు, ఆ మహాతల్లి కనబడుతుంది జంపు.
అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవ్వరు అక్కడ లేరు. అప్పుడు పని మీద లోపలికి వెళ్ళి పెట్టారు. అప్పుడు ఇంటి మనుషులు ఎవ్వరు లేరంట అక్కడ. అప్పుడు ఆమె తన పై వస్త్రమును పట్టుకొని తనతో సేనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు. ఇక అక్కడ స్టోరీ అంతా వెరైటీగా ఉంటుంది. అంటే ఏం లేదండి, స్టోరీ నేను మీకు అర్థమయ్యే విధంగా కొంచెం 2 minutesలో చెప్తాను. ఏంటంటే ఆమె ఏం చెప్తుంది, ఇదిగో ఇతను ఇలా చేయాలని వచ్చాడు, నేను గట్టిగా కేక వేశాను, అప్పుడు అందరికీ తెలిసిపోద్ది కదా అని అతని బట్టలు కూడా వదిలేసి పారిపోయాడు. మార్చేస్తుంది మాట. మన నాలుక కిందే మన జీవాన్ని, మన మరణాన్ని ఉంచాడంట దేవుడు బైబిల్లో ఉన్నాడు. మీకు ఈ వచనాలు తెలిస్తే నాకు కోట్ చేయండి, నాకు పంపించండి దయచేసి. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఆయన అంటాడు, అతను విడిచిపెట్టి భయపడి పారిపోతాడు. అమ్మో పాపం, ఎందుకని దేవుడికి ద్రోహం చేయకూడదు. కొంత పోయింది బట్టలు విడిచి పారిపోతాడు, బట్టలు విడిచి పారిపోతాడు. ఆమె ఇదిగో పలానా నాతో చేయడానికి వస్తే నేను అరిచాను, పారిపోయాడు. వాళ్ళ హస్బెండ్ వచ్చేంత వరకు అది అలా పట్టుకొని ఆ డ్రెస్ని ఆమె అంతా మొత్తం చెప్తుంది, కంఠాపదంగా చెప్తాను ఉంటుంది అందులో వాక్యం. ఆ తర్వాత ఏం చేస్తారు, అతన్ని చెరసాల్లో వేస్తారు, పాపం చేశాడని నిందిస్తారు. ఒక్క మాటైనా మాట్లాడ తెలుసండి, గొంతెత్తి నేను చేయడం మీరు చూసారా? ఇంతకాలం మీకు నమ్మకంగా ఉన్నానే, నేను ఎప్పుడైనా ఇలాంటి పాపం చేశానా? నేను ఎలాంటి మనుషులను మీరు ఎంతకాలం నుంచి మీరు గమనించలేదని ఒక్క ప్రశ్న ఏంటండి. యోసేపు మౌనంగా ఉంటాడు. కానీ నేను మీకు బైబిల్ గ్రంథంలో చూపిస్తా చూడండి. వాళ్ళ భార్య చెప్తుంది, అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాట చొప్పున చెప్పాను, నీవు మన యుద్ధకు తెచ్చిన ఈ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయడానికి నా యుద్ధకు వచ్చాను. నేను బిగ్గరగా కిక్క వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటకి పారిపోయాను. నేను ఏది నిజమండి? అందుకని నిజానిజాలు తెలుసుకోవాలి. అది చెప్పేవాళ్ళు ఒకరు ఉంటారు తెలుసా, పరిశుద్ధాత్మ దేవుడు సీక్రెట్ రివీల్ చేస్తాడు. మనం ఏం అవసరం లేదండి ఎక్కడెక్కడికో వెళ్ళి న్యాయం కోసం వాటి కోసం వెళ్ళాలి. కోర్టులు, పోలీస్ స్టేషన్ ఇవన్నీ మన కోసమే దేవుడు పెట్టాడు. కానీ అంతకంటే సుప్రీంకోర్టు లాగా సూపర్ హైకోర్టు ఉంటుంది, అది పవర్ ఆఫ్ అటార్నీ లాగా. అక్కడ మనం ఏం చెప్పవసరంలా, కూర్చొని అయ్యా నీకు తెలుసు కదా, నేను తప్పు చేస్తే నన్ను శిక్షించు, లేదంటే నన్ను మన్నించు. వాళ్ళు తప్పు చేస్తే ఆ లెక్కలు వేరుంటాయండి, ఆ రిజల్ట్ కూడా బాగుంటుంది. అంతేగాని చెప్పిందే చెప్పి ఇప్పుడు నేను ఉంటానండి, నేను వెళ్ళి ఒక మంచిగా చెప్తేనే నా కష్టం ఏంటో తెలిసింది, నా బాధ ఏంటో తెలిసింది, నా వేదన ఏంటో తెలిసింది, అక్కడ ఏం జరిగిందో నేను చెప్తుందో వాడికి తెలియదు. కానీ దేవుడికి తెలియదండి. సమస్య లేదు, కంటి రెప్ప వేయకుండా మన యొక్క కష్టాన్ని తన యొక్క ఇదితో చూస్తాడు ఆయన. మన హృదయంలో మనం చెందే వేదన చూస్తాడు ఆయన. అక్కడ చూడండి, కాబట్టి తన యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేశానని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడింది. అతన్ని పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగజేసెను. ఎంత గొప్ప మాట. ఇక్కడ అతను తప్పు చేయలే పాపం. మనం అనుకుంటాం చెయ్యనాటికి అనుభవిస్తున్నాను ఏంటో. ఏం కంగారు పడుతుంది, పడుతున్నారా, బాధలు పడుతున్నారా, వేదనలు పడుతున్నారా? మీరు చెయ్యని వాటికి కూడా కొన్నిసార్లు శ్రమలు అనుభవించాల్సి వస్తుంది. ఖచ్చితంగా అనుభవిస్తుంది. నేను ఎన్నో పడ్డానండి, ఏం కాదు, నిందల వెనుక దీవెనలు ఉంటాయండి. మన కన్నీటిని బుడితలో దాచుకునే దేవుడు. మన కన్నీరు గారుస్తుంటే మన మమ్మీ వచ్చి ఏమ్మా శాలిని కొంచెం గిన్నెలో పట్టమ్మా, నేను దాచుకుంటాను, నేను నిన్ను చూస్తూ ఉంటాను, నువ్వు పడే వేదన అంతా నాకు గుర్తుండాలని పెట్టుకోదు. ఎవరో సొంత తల్లి రక్తము పంచుకుని పుట్టి, తన ప్రాణంలో ప్రాణం పోసి రక్తం పంచుకుని పుట్టి మరణ సైదు అన్నట్టుగా ఒక బిడ్డకి జన్మనివ్వడం అంటే చనిపోయి తిరిగి ఇదవడమే కదండి ఒక స్త్రీకి. అలాంటిది
మా అమ్మ దాచుకుంటుందా, మా నాన్న దాచుకుంటాడా? మా నాన్న దాచుకుంటాడు. మన నాన్న ఆయన, మన నాన్న. నాన్న నాన్న అనడానికి ఒక శుభ నిర్వచనం. అసలు అబ్బా, ముద్దుల తండ్రి అండి. ఎప్పుడు కనపడతాడో కానీ చచ్చిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి ఆయన గట్టిగా హగ్ చేసుకుని ముద్దు పెట్టాలి. ఆయన తోడే ఉన్నాడండి. ఎక్కడ చెరసాల్లో మనం అనుకుంటాము మనకి కనిపించే ఖైదీలందరూ పాపం తప్పు చేశారండి. లేదండి, కొంతమంది అన్యాయంగా కూడా పాపం బందీలు అవుతారు. మన భారతదేశంలో మన న్యాయస్థానాన్ని కొంచెం మెచ్చుకోవచ్చండి. మనది గ్రేట్ అండి. మన ఒక మాట మాత్రం బాగా నచ్చుతుంది నాకు. మన భారతదేశంలో 100 మంది తప్పు చేసిన వాళ్ళు తప్పించుకున్న ఒక నీతిపరుడు, ఒక నిజాయితీపరుడు, ఒక తప్పు చేయని వ్యక్తి మాత్రం కష్టాలు పడకూడదు, అతని శ్రమను అనుభవించకూడదు. ఎంత గొప్ప న్యాయస్థానం అండి మనది. భారతీయులుగా మనం చాలా గొప్ప అండి. కొన్ని విషయాలు మనం చాలా గర్వపడాలి తెలుసా. భారతదేశంలో మనం పుట్టినందుకు గర్వపడాలి. కొన్ని జరుగుతూ ఉంటాయి. ఎవడు చేస్తాడు? మిస్టర్ లూసీ గారు చేస్తాడు. వాడు చేస్తాడు. ఆ సన్నాసి గొడవలు పెడతాడు. ఎవడికి ఉంటుందండి కొట్టుకోవాలని? ఏ భార్యాభర్తలకు ఉంటుంది కొట్టుకోవాలని? ఏ అన్నదమ్ములకు ఉంటుంది కొట్టుకోవాలని? మధ్యలో వీడు దూరతాడు. వీడు దూరి లూసీలాగా ఏదో చెప్తూ ఉంటాడు. అది వినకండి. ఏ స్వరాన్ని మీరు వింటున్నారో చూడండి. దేవుని స్వరమా, దైవ స్వరమా, లేకపోతే దుష్టు స్వరమా, అది మీరు వివేచన కలిగి ఉండండి. దేవుణ్ణి అడగండి, దేవా నీ యొక్క స్వరాన్ని మాత్రమే మేము ఎలా వినాలి, అది గమనించాలి. నువ్వు చెప్పేది మాత్రమే మేము అనుసరించడానికి మాకు తెలియచేయ్యా, మాకు జ్ఞానమునివ్వనయ్యా, మాకు శక్తినివ్వయ్యా. గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్, గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్ అంటారు వీటిని. సొలొమోను అడిగాడు, రాజయ్యుడు అడిగాడు. రాజు అయిపోయిన తర్వాత వెళ్తాడు, ఇల్లు ఒక బలి సమర్పిస్తాడు. అడుగుతాడు, ఏంటి, ఏం కావాలి నీకు చెప్పు, అడుగు, నేను ఇస్తాను అని అంటే, అయ్యా ప్రజల్ని ఇచ్చేవాళ్ళు, ఇంతమందిని నిన్ను ఎట్లాగా పరిపాలించాలి, నాకు జ్ఞానం లేదే, నాకు జ్ఞానమునివ్వయ్యా. ఓ ఎంత జ్ఞానం ఇస్తాడు తెలుసా అండి సొలొమోనుకి తెలియని సంగతులు అంటూ ఏమీ లేదు. అతని యొక్క జ్ఞానమును, అతన్ని మాట్లాడే మాటలను, అతన్ని ప్రశ్నించడానికి ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు కూర్చునేవాళ్ళు. రాణి వస్తుంది, ఒక రాణి, నేను పట్టుకుంటాను, ఈయన అంత అంటున్నారు కానీ అంత లేదులే, నేను ఒకసారి పరీక్షించి వస్తానని టెస్ట్ చేయడానికి వస్తుంది. ఆమె టెస్ట్ చేయడానికి వచ్చి టెస్ట్లో ఆయన పాస్ అవుతాడు, ఈయన గిఫ్ట్లు ఇచ్చి మళ్ళీ వెళ్తుంది. ఓకే గ్రేట్ నువ్వు అని. ఆ గ్రేట్ అనిపించుకున్న ఆ పర్సన్కి గ్రేట్ నాలెడ్జ్ ఇచ్చినవాడు మన యేసయ్య, మన డాడీ. యేసయ్య తోడున్నాడు కదా యోసేపుకి. అలా ఈ యోసేపు కథలో ఎన్నో శ్రమలను అతను అనుభవిస్తాడండి. ఎన్నో బాధలు, ఎన్నో నిందలను అతను అనుభవిస్తాడు. ఆ చెరసాల్లో కొన్ని సంవత్సరాలు ఉంటాడు. అతని అక్కడ కొన్ని ఇంకా మంచి పనులు, ఆ చెరసాల నాయకుడికి అతని కటాక్షం కలిగి అతను మొత్తం ఏందే పెట్టేస్తాడు అధికారిగా, నువ్వే చూసుకో అన్ని అని. ఆయన అన్ని చూసుకుంటూ ఉంటాడు. ఇదిలా జరుగుతుండగా అతనికి దేవుడు తోడై ఉన్నాడు. అసలు ఇతను బతికున్నాడా అన్న విషయం కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు, వాళ్ళ నాన్నకు తెలియదు. వాళ్ళ నాన్న పాపం చచ్చిపోయాడని అనుకుంటాడు. వాళ్ళ నాన్న పాపం ఏడుస్తూనే ఉంటాడు, బాధపడుతూనే ఉంటాడు, అయ్యో నా బిడ్డ నీకు కోల్పోయానే. యోసేపు యొక్క జీవితంలో జరిగిన కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం, ఇంకా మనం ధ్యానిద్దాం. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకునే విషయాల్లో యోసేపు 17 సంవత్సరాల వాడు. అతను తన తండ్రి కుటుంబం నుంచి దూరం చేయబడతాడు. అతనికి దేవుడు 2 కళలు ఇస్తాడు. ఆ కళలో అతని కుటుంబ సభ్యులు, అతని తల్లిదండ్రులు కూడా అతనికి సాష్టాంగపడతారు. అతను ఒక అధికారిగా దేవుడు నియమిస్తున్నాడని అతనికి తెలియజేస్తాడు. వాళ్ళు అతని మీద పగను పెంచుకుంటారు. ఆ పగ ద్వారా అతనిని చంపేయాలనేంత కోపము, అసూయతో వాళ్ళు ఉంటారు, ద్వేషము. ఆ అసూయతో అతను ఉంటే రూబేను అతని పెద్ద అన్న, యూదా అతని అన్నయ్య, వాళ్ళిద్దరు అతన్ని కాపాడడానికి ప్రయత్నం చేసి చంపకుండా అతన్ని బ్రతికుండేలాగా అతన్ని ఏం చేస్తారంటే ఇట్లా కాదని చెప్పేసి అమ్మేస్తారు.
రూబేన్ చాలా బాధపడతాడు, తన తమ్ముడు కనపడపోతాడు, అయ్యో ఏమైపోయాడు తమ్ముడు అని. ఆ తర్వాత అతన్ని ఐగుప్తు దేశానికి తీసుకువెళ్తారు. అక్కడున్న ఒక పోతీఫర్ అని అతను ఉంటాడు, ఆ యజమానికి అమ్ముతారు. ఆ ఇంటిలో అతను యజమానుడుగా అతన్ని తీసుకొచ్చి వచ్చిన దగ్గర నుంచి దేవుడు ఎలాగ అతన్ని దీవిస్తున్నాడు అతని శకునముల ద్వారా తెలుసుకుంటాడు. తెలుసుకొని అతనికి మొత్తం మీద అధికారం ఇస్తాడు. ఆ తర్వాత అతని యొక్క జీవితంలో అతని యొక్క యజమాని భార్య చేసిన ఒక అమానుషాన్ని మనం తెలుసుకుందాం. చాలా బాధాకరమైన విషయం, అట్లా చేయకూడదు, తప్పు. ఆ తర్వాత అతన్ని చెరసాలలో వేస్తారు. చెరసాలలో చేసిన తర్వాత కూడా యెహోవా దేవుడు అంటే మన తండ్రి యేసయ్య వాళ్ళ డాడీ, మన డాడీ, పరలోకపు తండ్రి, ఆయన అతనికి తోడై ఉంటాడు. ఆ అధికారికి తన మీద కటాక్షం కలిగించి అతనికి మొత్తం అటార్నీ పవర్ ఇచ్చినట్టుగా ఆ చెరసాలను తన అధికారం చేస్తాడు. ఆ తర్వాత జరగబోయే సంగతులను మరలా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఇంకొక దాంట్లో మనం మాట్లాడుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మీకు ఇష్టమైతే మీ ప్రేయర్ రిక్వెస్ట్స్ మాకు పంపించండి, మీ సమస్యలను మాకు పంపించండి, మేము ప్రార్థనలో పెడతాం. మీరు బాధల్లో వేదనలో ఉంటే మీ సంతోషాలను కూడా మాకు తెలియచేయండి. పరిశుద్ధాత్మదేవ మీకే వేలాది వందల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. యేసయ్య, ఒక వాక్యతంలో మీరు మాకు తోడై ఉండి మాకు మాటలు అందించిన విధానాన్ని బట్టి వందనములు దేవా. ప్రజలు మీ వాక్యము వినబోచుండగా దేవా వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారికి మీరు తోడై ఉండండి యేసయ్య. వారి కష్టకాలంలో తండ్రి వారి యోసేపు వారి నిజాయితీగా జీవించడానికి అయా పరిశుద్ధాత్మను వారికి సహాయకుడిగా ఇవ్వండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరమును వారికి తెలియచేయండి. దేవుని యొక్క అనుభూతులను, ఆ పరలోక సంగతులను వారికి కూడా తెలియచేయండి సయ్యా. వారు కూడా అనేక మందికి దేవునికరమైన పాత్రలో ఉండేలాగా సహాయం దయచేయండి. కష్టంలో ఉన్నవారికి, వేదనలో ఉన్నవారికి, బాధంలో ఉన్నవారికి తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారికి తండ్రి యేసయ్య మీరు తోడుగా వారిని విడిపించండి దేవ. బంధకాల నుంచి విడిపించండి తండ్రి యేసయ్య. వీరే అనేక మందికి దేవునికరమైన పాత్రలుగా మారలాగా అయ్యా నీ పరిచర్య చేయాలని ఆశపడుతున్న బిడ్డలను తండ్రి లేవనెత్తండి దేవా. పరిచర్య భారం, ఆత్మల భారం వారి మీద పెట్టండి. వాక్యం ఎక్కువగా ధ్యానము చేయడానికి, వాక్యము వారి ధ్యానించుండగా మీరు మర్మాలను తండ్రి వారికి తెలియచేయండి తండ్రి యేసయ్య. మీరు వారికి తోడు నీడగా ఉండి నడిపించమని, నీ బిడ్డలకు నీవే సంరక్షణగా ఉంటూ జకరియా 2:5 ప్రకారం పరిశుద్ధాత్మ అగ్ని కంచె వేయమని మా పరమ తండ్రి అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన, అతి ఉన్నతమైన, అత్యంత పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకున్నాము పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమునకు, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను.